వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అత్యంత మహారాజులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ 48 గ్రామాలలో మన టీడీపీ యాప్ని విస్తృతంగా ఉపయోగించి కంటెంట్ ఏదైతే ఉందో రాష్ట్రపతిగా నిర్ణయించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి మరి రాష్ట్ర పార్టీ చేత అర్హులుగా 20 మంది బహుమతులకి ఎంపిక కాబట్టినటువంటి 21 మందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా మీ అందరి చేత కూడా విస్తృతంగా పనిచేయించినటువంటి మరి రాష్ట్ర స్థాయిలో ఈ ఐటీడీపీ యాప్ను ప్రారంభించిన 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల్లో కూడా కంటెంట్లో కానీ లేదు ట్రెండింగ్లో కానీ ట్రెండ్ షేరింగ్లో కానీ మరి మన పార్లమెంటుని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి కేసులో నిలిచినటువంటి బాలాజీ రెహనా గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో మీరు ఏదైతే ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమం ఒక్కటైతే భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చాం కనుక మన మీద బురద జల్లేటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా తిప్పు కొట్టాల్సినటువంటి బాధ్యత సోషల్ మీడియాలో మరి విస్తృతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని ఖచ్చితంగా పార్టీకి ఏదైతే పార్టీ నిర్ణయించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐటీడీపీలో మన టీడీపీలో సెట్ చేసి ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ నాకు ఇతర చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరొకసారి నమస్కారం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.